హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. మీరు గనక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజున షూట్ చేశాను. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే నేను జాజులు మాల కడుతున్నాను. పువ్వులు 2-3 రకాలుగా కడతారు, కానీ నాకు ఇది ఒకటే వచ్చు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఎవరికన్నా రాకపోయినా కొత్తగా ఎవరన్నా నేర్చుకోవాలన్నా ఈ ప్రాసెస్ నేర్చుకుంటే చాలా ఈజీగా పువ్వులు కట్టేయచ్చు. మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 3 వీక్స్ అలా అవుతుంది. కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. ఈసారి నుంచి మాత్రం ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ కి ఎప్పుడో మినీ మానిటైజేషన్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకో 1000 అవర్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నేను కూడా రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కాబట్టి. ఈ 4 months లోని ఆ 1000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోకపోతే 2027లో యూట్యూబ్ మళ్ళీ కొత్త రూల్స్ స్టార్ట్ చేస్తుంది. 8000 వాచ్ అవర్స్ అప్పుడు ఇంకా చాలా కష్టమైపోతుంది. ఈ ఇయర్ లో స్టార్ట్ చేసి మినీ మానిటైజేషన్ బాగానే కంప్లీట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే 2027లో స్టార్ట్ చేస్తే మాత్రం 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అది అవ్వడం చాలా కష్టం. సో ఈ 4 months లోనే నాకు ఆ 1000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ 4 months కన్సిస్టెంట్ గా మీకు యూజ్ అయ్యే విధంగా వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వరలక్ష్మి వ్రతానికి నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో అత్తయ్య నేను కలిసి చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే నేను, మా అత్తయ్య, మా తోటికోడలు కలిపి చేసుకున్నాము. పువ్వులు మాల కట్టడం అయితే అయిపోయింది. ఇక్కడ అత్తయ్య తోరణాలు కడుతున్నారు. తోరణంలో 9 ముడులు వచ్చేలా కట్టాలంట. ఆ తోరణంలో పువ్వులతో పాటు బంతాకు, పసుపాకు, పసుపు పత్రి ఇలా కొన్ని రకాల పత్రులు పెట్టి కడతారు. కొంతమందికి తోరణం కట్టుకునే ఆచారం అయితే ఉండదంట. మాకైతే తోరణం కట్టుకునే ఆచారం ఉంది. అలానే కలశం కూడా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదంట. ఒక పక్కన అత్తయ్య తోరణాలు కడుతుంటే నేనేమో దేవుడి దగ్గర సర్దుతున్నాను. ఇంకా ప్రసాదాలు కూడా అత్తయ్య ప్రిపేర్ చేస్తారు. పరమాన్నం, ఉండ్రాలు, గారెలు, పులిహోర, పనుకులు, అప్పాలు, పాలుకలు, చలిమి, ఇంకా బూరెలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. మా ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారి విగ్రహానికి అలా చీర కట్టి రెడీ చేశాను. చూడ్డానికి చాలా కళగా ఉన్నారు కదా అమ్మవారు. ఇక్కడేమో కలశానికి బ్లౌజ్ పీస్ కి కుచ్చులు పెట్టేసి పురుకాసు పెట్టి కట్టేశాను అనమాట. అంటే చీర కట్టినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి. ఆ తర్వాత కలశంలో కొబ్బరికాయ పెట్టి దానికి బ్లౌజ్ పీస్, పువ్వులు, గాజులు ఇవన్నీ పెట్టి డెకరేట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కట ఏమీ లేకుండా సింపుల్ గా ఇలా చేసుకున్నాము. మా వరలక్ష్మి అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. అమ్మవారి విగ్రహానికి చీర కట్టేటప్పుడు, కలశాన్ని రెడీ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఆ రోజు చాలా తక్కువ క్లిప్స్ తీసాను, అవే యాడ్ చేస్తున్నాను. పూజ చేసేటప్పుడు కూడా వీడియో ఏమీ తీయలేదు. ఎందుకంటే వీడియో ఆన్ చేశానంటే కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీదే ఉంటుంది, ఎలా రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి. అందుకే ఇంకేమీ రికార్డ్ చేయలేదు. పూజ అంతా అయిపోయాక రికార్డ్ చేశాను. ఇలా సింపుల్ గా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను. వరలక్ష్మి వ్రత కదా అందరికీ తెలుసు కదా మ్యాక్సిమం. అందుకే ఇంక ఈ వీడియోలో ఏమీ చెప్పట్లేదు. అక్కడ అమ్మవారి పక్కన బట్టలు పెట్టుకున్నాం కదా, అవి సాయంత్రం కట్టుకుని దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం. ఇంతేనండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసేయండి. మీకు గనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.